హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి అంటే జిల్లా కలెక్టర్ ఆఫీస్లో కొన్ని ఉద్యోగాలు అయితే భర్తీ అయ్యి అంటే డిస్ట్రిక్ట్ మేనేజర్ పోస్టులు అయితే భర్తీ చేశారండి. సో దీనికి మేల్ అయినా ఫిమేల్ అయినా ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. మంచి శాలరీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇవి ఏంటంటే ఫస్ట్ కొన్నాళ్ళు కాంట్రాక్ట్ బేసిక్ కింద జాబ్ చేసి ఆఫ్టర్ పర్మనెంట్ కింద వచ్చే ఛాన్సెస్ అనేది హైగా ఉంది. సో దీనికి ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ఫామ్ అనేది ఎలా ఫిల్ చేయాలి, కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియో ద్వారా అయితే మీకైతే తెలియజేస్తాను. సో చివరి వరకు అయితే చూడండి. మీకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలో కూడా చెప్పండి. అండ్ ఆల్సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో కూడా జాయిన్ అయిపోండి. అందులో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, పర్మనెంట్ జాబ్స్, ఇలాంటివన్నీ జాబ్ మేళస్, ఇంటర్వ్యూ డేట్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తున్నాం కాబట్టి మీకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. సో మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అయిపోండి. ఇప్పుడు అది మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఇక్కడైతే చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కలెక్టర్ ఆఫీస్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ రాజమహేంద్రవరం అనేది ఇచ్చారు. నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అయితే ఇచ్చారు. సో ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. సో మనకి ఇది ఎప్పుడు రిలీజ్ అయ్యింది, సెప్టెంబర్ 22 అయితే రిలీజ్ అయింది. సో అది అండ్ ఇక్కడ చూడండి, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ కలెక్టరేట్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ త్రూ ఆన్లైన్ మోడ్. మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, 23 సెప్టెంబర్ 2024 నుంచి అలాగే అక్టోబర్ 2 వరకు అయితే ఈవినింగ్ 5 o'clock వరకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇది ఇక్కడ వరకు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో దీనికైతే రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది అండ్ ఆల్సో ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. సో రిటర్న్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళకి షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వాళ్ళు అప్పుడు ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్గా పోస్ట్ అనేది రావచ్చు. సో అది అండ్ ఇక్కడ ఏంటంటే చూడండి, ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు. 21 years నుంచి 35 years అయితే ఉంది ఏజ్. అండ్ ది అప్లికేషన్ షుడ్ ఇది ప్రాసెస్ బ్యాచులర్ డిగ్రీ, బీసీఏ, బీఎస్సీ, బీఈ, బీటెక్, మాస్టర్ విత్ గుడ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఆర్ టు బీ అటెస్టెడ్ బై ఎనీ గెజిటేటెడ్ ఆఫీసర్ అని ఇచ్చారు. సో మీరు ఏంటంటే అప్లికేషన్స్ షుడ్ బి ప్రాసెస్ బ్యాచులర్ డిగ్రీ అంటే బ్యాచులర్ డిగ్రీలో బీసీఏ కానీ, బీఎస్సీ కానీ, బీఈ కానీ, బీటెక్ కానీ, నార్మల్ బ్యాచులర్ డిగ్రీలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ అయినా నార్మల్ బ్యాచులర్ డిగ్రీ అయినా సరే కంప్లీట్ చేసిన వాళ్ళు మాస్టర్ డిగ్రీ విత్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది బాగా ఉండాలి. సో మీ సర్టిఫికేట్స్ అన్నీ ఉంటాయి కదా, అవి గెజిటేటెడ్ ఆఫీసర్స్ ఉంటారు కదా మనకి, ఎంఆర్ఓ, విఆర్ఓ ఆఫీసుల్లో వాటి అంటే మండల ఆఫీసు ఉంటాయి కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి గెజిటేటెడ్ సైన్ అనేది చేయించుకోవాలి. సో అంటే మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, అవన్నీ జిరాక్స్ కాపీస్ పైన వాళ్ళ యొక్క సైన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో అవి పట్టుకొని మీరు ఇంటర్వ్యూకి అనేది అటెండ్ అవ్వాలి. సో అది మెయిన్. సో ఇక్కడ ఏంటంటే ఆల్ రిక్వెస్ట్ డీటెయిల్స్ అండ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద డిస్ట్రిక్ట్ వెబ్ పోర్టల్ అని ఇచ్చారు. సో ఇది వెబ్ పోర్టల్ నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో అక్కడి నుంచి మీరు అప్లికేషన్ ఫాము డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో కంప్లీట్ ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే నేను దీనికి ఎలా అప్లై చేయాలనేది ఇప్పుడైతే చెప్తాను చూడండి. సో ఇది ఏంటంటే అప్లికేషన్ ఫాము, మనకి ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఇది అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేయాలి. డౌన్లోడ్ చేసుకొని ఈ అప్లికేషన్ ఫాము అండ్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ వీటన్నిటి పైన సంతకాలు పెట్టించుకోవాలి గెజిటెడ్ ఆఫీసర్ చేత. సో ఏ జాబ్కైనా అంతే కదా ఫస్ట్. సో అయితే ఇది అప్లికేషన్ ఫాము, ఇందులో ఒక ఫోటో అనేది అటాచ్ చేయండి. అండ్ ఇక్కడ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఇన్ బ్లాక్ లెటర్స్ అయితే ఇచ్చారు. మీ 10th, ఇంటర్, డిగ్రీలో ఎలా ఉంటుందో అలానే నేమ్ అయితే రాయండి. సో నిక్ నేమ్స్ ఇలాంటివంతా రాయకండి. అండ్ ఫాదర్ నేము అండ్ పర్మనెంట్ అడ్రస్సు. సో అడ్రస్ ఆర్ కరస్పాండెన్స్. సో ఇక్కడ ఏంటంటే
మీ పర్మనెంట్ అడ్రస్ అనేది కరెక్ట్గా రాయండి. షుడ్ బి ఎన్క్లోజ్డ్ ఇచ్చారు. అడ్రస్ ప్రూఫ్ ఏదో ఒకటి ఉండాలి. సో లైక్ ఆధారు, ఓటరు, డ్రైవింగ్, పాస్పోర్ట్ ఏదో ఒకటి. అండ్ ఇక్కడ మొబైల్ నెంబర్, యూస్ చేసే నెంబర్ ఇవ్వండి. వాట్సాప్ నెంబరు, మొబైల్ నెంబర్ ఒకటే ఉంటే పర్వాలేదు. సో ఈమెయిల్ ఐడి కూడా మీరు యూస్ చేసే ఈమెయిల్ ఐడి ఇవ్వండి. అండ్ నేషనాలిటీ ఒకటి ఫిల్ చేయండి. రిలీజియన్, మీ యొక్క రిలీజియన్, మీ మతం ఏదనేది, ఇండియన్ అయితే ఇండియను, హిందూ అని పెట్టండి. క్యాస్ట్, మీ ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా, బీసీనా, మీ క్యాస్ట్ అనేది సరిగ్గా రాయండి. మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేలు. అండ్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. ఇన్ డిఓబి సర్టిఫికేట్, ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఇష్యూడ్ బై మనకి కాంపిటెంట్ అథారిటీ షుడ్ బి ఎన్క్లోజ్డ్ ఇచ్చారు. సో మీకు బర్త్ సర్టిఫికేట్ ఉంటే బర్త్ సర్టిఫికేట్లో డేట్ ఉందో అలానే రాయండి, లేదా 10th క్లాస్ సర్టిఫికేట్లో ఎలా ఉందో అలానే రాయండి. డేట్ ఆఫ్ బర్త్ అనేది చెప్పారు. వాళ్ళు ఇచ్చిన ఏజ్ అంతా 21 years నుంచి 35 years. సో ఆ ఏజ్ మధ్యలో ఉండే వాళ్ళు మాత్రమే అప్లై చేసుకుంటే బెటరు. సో ఇది. అండ్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, పాస్ సర్టిఫికేట్స్ అండ్ మార్క్స్ మెమోస్, ఆల్ ఇయర్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అండ్ స్టడీ సర్టిఫికేట్స్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ 6th to 10th షుడ్ బి ఎన్క్లోజ్ ఇచ్చాడు. సో స్టడీ సర్టిఫికేట్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో మనకి ఏంటంటే 10th, ఇంటర్, డిగ్రీ స్టడీ సర్టిఫికేట్స్ అనేది లేకపోయినా మీరు ఎక్కడ చదివారో అక్కడికి వెళ్ళి అయితే ఇస్తారు. ఖచ్చితంగా స్టడీస్ కావాలంటే ఖచ్చితంగా స్టడీస్ అనేది ఇస్తారు. సో స్టడీస్ అనేది ఉండాలి. అండ్ ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఫర్ ద ఐటీ సెక్టర్. సో మీరు ఐటీ సెక్టర్లో ఏమైనా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఖచ్చితంగా ఇందులో ఫిల్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గురించి. సో మీరు ఏ ఇయర్ పాస్ అయ్యారు, విచ్ స్టడీ, మీ యొక్క స్టడీ ఏంటి, డిస్ట్రిక్ట్, మీ యొక్క మండలం, ఏ మండలంలో చదివారు, మండలం కాదు మీ యొక్క ఏదైతే ఆంధ్ర అయితే ఆంధ్ర, ఇది ఫిల్ చేయండి. సో అది అంటే మీది యొక్క జిల్లా నేమ్ అనేది ఇక్కడ రాయండి. ఏ జిల్లా వాళ్ళు అప్లై చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ ఫిల్ చేయండి. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూడండి, ఇంటరు, 10th, డిగ్రీ, మాస్టర్ డిగ్రీ ఎవరైతే చేసిన వాళ్ళు ఉంటారో ఎన్ని మార్క్స్ వచ్చే స్కోర్డ్ మార్క్స్, పర్సంటేజ్ ఇవైతే ఖచ్చితంగా ఇవ్వండి. సో అదొకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్, ఐటీ సెక్టర్లో వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. కాబట్టి ఐటీ సెక్టర్లో మీరు ఏమైనా వర్క్ చేస్తే సో ఎన్ని ఇయర్స్ చేశారు, టైమింగ్స్, ఎంత శాలరీ, ఇవన్నీ కూడా ఫిల్ చేసేయండి. సో అవి. అండ్ ఇక్కడ ఫైనల్గా సిగ్నేచర్ అనేది చేసేసి ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేసి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ అన్నీ ఒక పిన్ కొట్టేసి మీరు గెస్టెడ్ ఆఫీసర్ చేత సైన్ అనేది చేసుకున్న తర్వాత ఆఫ్టర్ మీరు ఇంటర్వ్యూకి అనేది అటెండ్ అవ్వాలి. సో ఇది. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి. నేను కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను, ఫుల్ డీటెయిల్స్ అనేది చూడండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.